వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి బోడ జనార్దన్. చెన్నూరు పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బోడ జనార్దన్. మందమరిలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూర అర్చనలు చేసిన మహిళా భక్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉషోదయ హై స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన మంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పద్మశాలి సంఘం వారు నిర్మించుకున్న సంఘ భవనాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం సమాజం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పద్మశాలి సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాదు ఈ ప్రభుత్వం మరియు మిగతా అధ్యక్షుడు అదే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మంత్రుల సేవా సమితి అధ్యక్షుడు, ఇంతవరకు కార్యక్రమం ఇంత పెద్ద అంచనాలు ఆఫీసు అంతా ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. వాళ్ళ గౌరవంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏదైతే పద్మశాలి వస్తున్నారో వాళ్ళ విగ్రహాలు వాళ్ళకు కొంత ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇంకా వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళ మోసం చేస్తున్న విషయం కూడా అది ఏమాత్రం ఎంత కుల వ్యవస్థ అనేది ఇక్కడ మాట్లాడడానికి అంటే కుల వ్యవస్థతో ఈ భారతదేశం నిర్మాణం భాషలు అన్నింటిలో ఈ వ్యవస్థ నిర్మాణం కాబట్టి సరే కొంచెం ఆలస్యంగా తిరిగి మళ్ళీ మన పాత వ్యవస్థలు పెన్షన్స్ కానీ కస్టమ్స్ కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ పటిష్టం చేసి భారతదేశాన్ని తిరిగి అవసరం ఉంది. దానికి ఇటువంటి కార్యక్రమం చాలా అవసరం. 20 కిలోమీటర్ల పేరు కోసం 20 కిలోమీటర్ల బంగారం అవసరం. ఎప్పటివరకు ఎదుర్కొన్నాను ఏ రకమైన దోషాన్ని చూస్తాం. ఎప్పటివరకు వారు దాన్ని ఎక్కడ గౌరవిస్తాం. మనం దాని గౌరవాన్ని మనం గౌరవిస్తాం. అదేవిధంగా గురించి నేల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా జాతీయ నాయకుడు ప్రేమేందర్ రెడ్డిని నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటి నుండి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని వంతుల వారీగా దోపిడీ చేశారని, టీఆర్ఎస్లోని కుటుంబం తెలంగాణను దోపిడీ చేస్తే టీఆర్ఎస్ నాయకులను జైల్లో పెడతామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుతం కాంగ్రెస్లోని మంత్రులతో సహా పర్సంటేజీలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ టీఆర్ఎస్ పాలనలో 27,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మరో 20,000 కోట్ల రూపాయల నష్టంతో 47,000 కోట్ల అప్పులతో ముంచి సింగరేణి కోలుకోలేని దెబ్బతీశారని అన్నారు. ఇరు పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను మోసం చేశాయని, ప్రస్తుతం కాంగ్రెస్ టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ ఒకటేనని ఆయన తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ 90% సీట్లను కైవసం చేస్తుందని, అదే స్ఫూర్తితో మన తెలంగాణలో కూడా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని, మన మంచిర్యాలలో అధిక కార్పొరేటర్లను గెలిపించుకొని మేయర్ సీటును సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి మంచిర్యాల పట్టణంలో సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తామని, ప్రజలను కలిసి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్, ఈ మధ్యన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రజలను దోసుకొని అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే, మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, కానీ ఇవాళ 2 ఏళ్లనే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. గతంలో కేవలం ఒక కుటుంబం దోసుకున్నది, కానీ ఇవాళ రాష్ట్రంలోనే యొక్క మంత్రులందరూ కూడా కమిషన్లకు తెరలేపింది. 10%, 12%, 12% ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటంటే 12% ప్రభుత్వం అంటారు అందరూ. ఇవాళ ఏ రంగంలో చూసినా చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలే. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వృద్ధులకు 4,000 ఇస్తామన్నారు, ఇంతవరకు ముచ్చటే లేదు. రైతులకు రుణమాఫీ అది ఫెయిలే అయిపోయింది. రైతు భరోసా అప్పుడప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అతి గతి లేదు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజలను మాయ చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మేము ఉన్నాం, మేమే అని చెప్పి ముందుకు వస్తున్నారు. కానీ ఇవాళ ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి సింగరేణిని అప్పుల పాలు చేసిండ్రు ఈ 2. బీఆర్ఎస్ వాళ్ళు 27,000 కోట్ల అప్పులు చేస్తే, దాని తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు 20,000 కోట్లు చేసిండ్రు. దాదాపు 47,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఇవాళ అప్పుల పాలైపోయింది సింగరేణి. లాభాల్లో నడవలసిన యొక్క సింగరేణి అప్పుల పాలు ఎందుకైందంటే ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి అందులో ఉన్న పెద్దలు దోచుకోవడమే. ఆ కుటుంబం అంతా దోచుకున్నది. ఇప్పుడు వీళ్ళు మంత్రులు దోచుకుంటున్నారు, మంత్రుల అనుచరులు దోచుకుంటున్నారు, అడిగిన వాళ్ళ మీద దాడులు చేసుడు, గుండాయుధానికి పాల్పడు. ఇవాళ ఈ 2 పార్టీల పైన, 2 ప్రభుత్వాల పైన ఏదైతే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందో, ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని. మొట్టమొదటిగా కార్పొరేషన్గా ఏర్పడ్డ ఈ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ ఇవాళ మేయర్ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజల మూడు ఆ విధంగా ఉంది, ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అయిపోయిన మళ్ళా కనుక అధికారానికి వస్తే మళ్ళీ దోచుకుంటారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసింది ఏమి అని అడుగుతున్నాం మేము. మీరు చెప్పిన మాటలు, మీ అభివృద్ధి ఏది? మీరేమైనా కబ్జాలకు పాల్పడు, దాడులకు పాల్పడు, కమిషన్లు తీసుకోవడం, ఇది తప్పితే మీరు సాధించింది ఏమిటి? కాబట్టి మీకు అధికారం కట్ చేస్తేనే మీరు బాగుపడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే ఇవాళ
బీజేపీ కనుక వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ బీజేపీ వస్తున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. మన పక్కనే ఉన్న మహారాష్ట్ర తరహా ఫలితాలు ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాలలో కూడా మహారాష్ట్ర తరహా ఫలితాలు రాబోతున్నాయి. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా 80% 90% సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. మంచిర్యాలలో బీజేపీ అత్యధికమైన యొక్క కార్పొరేటర్స్ గెలుచుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం తప్పక. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రకాల యొక్క మరి సన్నాహకాలు కూడా పార్టీ ప్రారంభించింది. రేపు అన్ని డివిజన్స్లో మా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎల్లుండి అన్ని డివిజన్స్లో పాదయాత్రలు ఈ కాంగ్రెస్ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన యొక్క వ్యవహారాలపైన ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎల్లుండి ప్రజా సమస్యలపైన అన్ని డివిజన్లో కూడా పాదయాత్రలు చేస్తారు. ఇవాళ బీజేపీకి టికెట్ కావాలని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. త్వరలో అప్లికేషన్ తీసుకునే ప్రోగ్రాం కూడా మొదలు పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందో షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము ఒకరోజు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా అప్లికేషన్స్ కూడా కోరుతాం. చాలా పెద్ద ఎత్తున తటస్థులు సైతం ఇవాళ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ టికెట్ వైపున పోటీ చేస్తామని మైనార్టీలు కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ అంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మంచి ఒక అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీలో అనేక సంవత్సరాల నుంచి వివిధ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు కొన్ని కార్యక్రమాలకు కూడా వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా అనుభవం ఉన్న నాయకులు వారు ఈరోజు మొట్టమొదటిసారి మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి దాదాపు ఒక 2 గంటల నుంచి ఇక్కడ అనేక అంశాల మీద వారు చర్చించి రాబోయే రోజులలో మార్గదర్శనం అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని వారందరికీ కూడా సూచనలు ఇచ్చింది. బాల్య వివాహాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల అన్నారు. శుక్రవారం లక్షట్పేట బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే పురస్కరించుకొని విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు వయసు పూర్తయ్యాకే వివాహం చేసుకోవాలని తెలిపారు. ఈ వయస్సు లోపల వివాహం చేసుకుంటే అది బాల్య వివాహం కిందకు వస్తుందని, అలా జరిగితే ఇరువురిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. బాల్య వివాహాల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల, లీగల్ ఎయిడ్ రవీందర్, ఏజీపీ సంతోష్, న్యాయవాదులు కారుకూరి సురేందర్, సత్యగౌడ్, గణేష్, రేఖ సురేందర్, శివశంకర్, నరేందర్, సురేందర్, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ రమ్య కళ్యాణి, సిడిపిఓ రేష్యా, ఎస్ఐ గోపతి సురేష్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And see this world. Let me fly like a beautiful bird. Don't be so cruel and so selfish. Let me swim like a beautiful fish. Listen my cry, listen my screams. Let me fulfill my wishes and dreams. మనం ఈ రోజున ఏంటి అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ అంటే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ అని చెప్పేసి ఒక డే అనేది ఉంది. ఆ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి దేశమంతా సెలబ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతో సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ ఆల్సో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల అలానే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఒక లక్షట్పేట్ ఈ రోజున ఒక గర్ల్ చైల్డ్ ఒక అవేర్నెస్ అంటే ఇండియాలో 2008లో ఇనిషియేట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్. సో వీళ్ళు ఏమి ఇనిషియేట్ చేశారంటే అంటే ఒక గర్ల్ చైల్డ్ ఒక వెల్ఫేర్ గురించి మాట్లాడాలా, వాళ్ళ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడాలా, వాళ్ళ యొక్క రైట్స్ గురించి మాట్లాడాలి. అలానే వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటిది అని చెప్పి అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక డే అనేది పెట్టారు. ఈ డే ఏంటంటే జాన్ 24. సో ఈ జాన్ 24 రోజున
ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, జ్యుడిషియల్ తరఫు నుంచి కానీ, లీగల్ మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ అలానే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, అలా జ్యుడిషియల్తో పాటు గవర్నమెంట్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్లో, స్కూల్స్లో కానీ అన్ని దాంట్లో ఈ డే అనేది 24th అనేది గర్ల్ చైల్డ్ డే కింద సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ గర్ల్ చైల్డ్ డే అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి గర్ల్ అంటే మీరు పుట్టినప్పుడు మీకు రైట్ ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎంతమంది కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు? రాజ్యాంగం గురించి ఎంతమందికి తెలుసు? ఓకే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ ద కాన్స్టిట్యూషన్, రైట్? సో ఇక్కడ అడుగుతాము, ఈ రోజు పుట్టగానే మీకు రైట్స్ వస్తాయా లేవా? కొన్ని రైట్స్ వస్తాయి కదా. ఒకటే సింగిల్ అడాప్షన్ కేసెస్ కూడా ఈ రోజుల్లో అడాప్షన్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది. ఇల్లీగల్ అడాప్షన్, దత్తత అని చెప్పేసి, పాప పుట్టగానే ఆడపిల్ల అని చెప్పేసి, పెంచే స్తోమత లేదు అని చెప్పేసి వేరే వాళ్ళకు అమ్మాయడం, లేదా రిలేషన్ అని చెప్పేసి ఇంకోరికి ఇచ్చేయడం అనేది కారా ప్రొసీడింగ్ కాకుండా, కారాకి అగేనిస్ట్గా గవర్నమెంట్ రూల్స్ ఫాలో కాకుండా అడాప్షన్ కేసెస్ అనేది రిజిస్టర్ అవుతా ఉంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగితే అటువంటి కేసెస్ అన్నీ కూడా డౌన్ఫాల్ అవుతాయి, అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై అవుతూ ఉంటాయి. ఆడపిల్ల పుట్టినప్పుడు ఎన్ని సొసైటీలో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఆడపిల్లకి అగెన్స్ట్ గారు ఆడపిల్ల పుట్టింది అట్లా ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఎత్తుకెదిగి మన తల్లిదండ్రులు ఒక మంచి పేరు తీసుకొచ్చి సొసైటీలో మంచి హోదాకి వెళ్ళినప్పుడు ఇటువంటి కేసెస్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి సొసైటీలో. సో థ్యాంక్ యూ. లక్షట్పేట పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు విడుదల చేయించారని కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లక్షట్పేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మాట్లాడుతూ లక్షట్పేట పట్టణ అభివృద్ధి కోసం వివిధ వార్డుల్లో అత్యవసర పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మొత్తం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో 25 పనులకు గాను వివిధ అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, డిఈ మధుకర్, ఏఈ అఫీనా తప్సు, సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు గొల్ల కాంతయ్య, బుద్ధదేవ, దొంత నర్సయ్య, పిట్టం శ్రీనివాస్, గోపె చిన్న రమేష్, సయ్యద్ అలీ, సురేష్ నాయక్, తోట రమేష్, చంద్రమౌళి, కట్ల చంద్రయ్య, మల్యాల శివ, మొగిలి శంకర్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరియు మన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు మన లక్షట్పేట పురపాలక సంఘములకు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకురావడం జరిగింది నగర అభివృద్ధికై. ఈ లక్షట్పేటలో మన పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు మనకు 25 వర్కులకు గాను ఈ అమౌంట్ మేము టెండర్ ప్రాసెస్ చేయడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు ఇటు వర్కులకు గాను భూమి పూజ ప్రతి 25 వర్కులు గాను చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు గారు మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కృషి వలన ప్రభుత్వం నుంచి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం నుండి మా శాసనసభ్యుడు 15 కోట్ల రూపాయల నిధులను లక్షట్పేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి వాటిని వివిధ వార్డులకు ఎక్కడే అయితే అవసరంగా ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఆ పనులన్నింటినీ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ 25 వర్కులను ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే
భూమి పూజ చేసుకోవడం జరిగింది లక్షపేటలో ఇటుకాయల్లో. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టు శ్రావణ్ ఇంటి వరకు మొదలు పెట్టడం జరిగింది. దీనికి 50 లక్షల రూపాయల నిధులు పెట్టడం జరిగింది. దీనికి సీసీ రోడ్డు, మెటల్ అండ్ సీసీ రోడ్ మరియు ఓన్లీ సీసీ రోడ్ మాత్రం ఉన్నది. దీన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి అక్కడ నుండి ఇక్కడ కనెక్టివిటీ రోడ్డు అవుతుంది కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మున్సిపల్ కమిషనర్ సార్ గారు, విజయ్ గారు, అదేవిధంగా డిఈ గారు, ఏఈ మేడం గారు, మున్సిపల్ సిబ్బంది మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి ఎంతో సంతోషకరమైన విషయం. ఇటు పనులన్నీ మా గ్రామానికి ఇచ్చినందుకు, ఇక్కడ అభివృద్ధి చేస్తున్నందుకు మా గౌరవ ప్రేమసాగర్ గారు ధన్యవాదాలు. మరి వారు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి దశలో పయనింపజేస్తూ సాగునీరైతేనేమి, త్రాగునీరైతేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి ఈ 4 రంగాలను చాలా అభివృద్ధి చేస్తున్న ఘనత గౌరవ ప్రేమసాగర్ రావు గారిది. 20 సంవత్సరాలు ఆ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, అంతకుముందు దివాకర్ రావు గారు 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే మరి ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ. మరి ఈరోజు గౌరవ ప్రేమసాగర్ రావు గారు వచ్చిన తర్వాత మరి సమ్మక్క సారక్కకు మొట్టమొదటిగా 15 లక్షలు ఇచ్చి మరి దానికి సీసీ రోడ్డుకు 25 లక్షలు ఇచ్చి మరి వారు ఘనత చాటుకున్నారు. ఈరోజు మన ఊరికి సుమారుగా 5 కోట్ల నిధులను ఇటుకాయల గ్రామానికి ఇచ్చి మరి వారు మనకు సహాయం చేసినందుకు మన గ్రామస్తులు మన అందరం వారికి రుణపడి ఉండాలి. వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. వారికి సదా మనం వెన్నంటి ఉండి వారి సేవలో ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వారికి 66,400 మెజార్టీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ లక్షపేట మున్సిపాలిటీ ప్రజలకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈరోజు ఇంకో వారం 10 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఊరిని కాపాడే దిశలో మేమంతా ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నాం. మరి ఈ గ్రామం నుంచే చైర్మన్ పదవి ఇస్తానని గౌరవ ప్రేమసాగర్ గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి దయచేసి ఈ ఇటుకల గ్రామస్తులు ఈ 3 వార్డులను గెలిపించినట్టయితే ఇంకా వారి అండదండలతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన నా మిత్రులకు, అందరికీ, అధికారులకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ నా యొక్క అభివృద్ధి దశలో పయనించడానికి నాకు తోడ్పడుతున్న మా ప్రేమసాగర్ గారికి మరొక్కసారి మరి ఈ మీడియా ద్వారా పాదాభినందనం తెలియజేస్తూ మరి ధన్యవాదాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం తథ్యమని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇరు పార్టీలు పోటీపడి తెలంగాణను దోచుకున్నారు, వారు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలపై ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు విసుగు చెందారని, రాబో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. బీజేపీ పార్టీలో చేరిన యువకులు, మహిళలకు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో చేరిన చిట్టినేని హనుమంతరావు మాట్లాడుతూ, గతంలో హైటెక్ సిటీ కాలనీ అధ్యక్షునిగా పనిచేయడం జరిగిందని, 52వ డివిజన్లో హైటెక్ సిటీ కాలనీ జన్మభూమి నగర్ వాసులు ఓటర్లుగా ఉండడంతో ఈ 2 కాలనీలలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరిన మరొక నాయకుడు మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ పార్టీలో వార్డు అభివృద్ధికి కృషి చేశానని, 58వ డివిజన్లో మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతో జాతీయ పార్టీ బీజేపీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంకం మనోజ్, బీజేపీ నాయకులు ముఖేష్ గౌడ్, రాకేష్ రేన్వా, పెద్దపల్లి పురుషోత్తం, అమీర్శెట్టి రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి
మంచిర్యాల టౌన్ నుంచి 59వ డివిజన్లో నుంచి మేము బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశాను. ఎందుకు ఇప్పుడు ఈ సడన్గా నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ముందు భాగంలో ఉంది. మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి, మన యొక్క సాంప్రదాయాలను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుగా ఉంది. అంతేకాకుండా ఈరోజు మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే, రాబో పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధిలో దూసుకుపోవాలంటే కేంద్రం నుంచి వెళ్ళి నిధులు అనేటువంటి రావాలి. అనేకమైనటువంటి పట్టణాలను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి తరుణంలో మన తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి అలాంటి నిధులు రాకపోవడం మనం దురదృష్టకరంగా భావిస్తూ, ఇక ముందైనా ఒక చురుకైన కార్యకర్తగా ఒక చురుకైన పాటను అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈ పార్టీలో చేస్తూ 50వ డివిజన్ అభివృద్ధి చెందించడానికి కేంద్రం నుంచి లక్షల నిధులను ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయడానికి నా శాసకుల పార్టీ యొక్క అండదండాలు తీసుకొని, మరియు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రగన్న అండదండాలు తీసుకొని రఘు గారి నాయకత్వంలో నేను పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మా టౌన్ ప్రెసిడెంట్ శ్రీశైలం కానీ రాకేష్ కానీ 59వ డివిజన్లో పనిచేస్తూ వాళ్ళతో కలుపుకొని పనిచేస్తూ బీజేపీ పార్టీ అభివృద్ధికి మంచిర్యాల పట్టణం 59వ డివిజన్కు ఎల్లవేళలా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీలో జాయిన్ కావడం అన్నట్టు జరుగుతుంది. హైటెక్ సిటీ కాలనీలో నేను 52వ వార్డులో నివసిస్తున్నాను. కానీ ఏ పార్టీలో చేరడం కాకుండా కాలనీ అభివృద్ధిలో భాగంగా నేను 12 సంవత్సరాలు ఆ కాలనీ అభివృద్ధిలో భాగంగా నేను ఉండడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని ఆ యొక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండదండలతో మన రఘుగారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. నేను ఏ పార్టీలో కూడా లేకుండా మా కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరితో కూడా మమేకమై పనిచేశాను. ఈరోజు ఈ యొక్క 52వ డివిజన్లో నడుస్తున్న కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి మరియు రఘుగారి ఆధ్వర్యంలో రఘుగారి వారి సూచనల మేరకు ఏది ఉన్నా అని చేయడానికి నేను ముందుకు వచ్చి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దానికి అందరి సహాయ సహకారాలు అందిస్తూ మాకు కూడా సహాయ సహకారాలు అందించాలనుకో. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి బోడ జనార్దన్ డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ, మొన్న హైదరాబాద్ తెలంగాణ భవన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, బాల్క సుమన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చేసింది తానేనని బోడ జనార్దన్ తెలిపారు. 1985 నుండి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశానని, తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందువల్లే చెన్నూరు ప్రజలు తనను 4 సార్లు గెలిపించారని అన్నారు. గడిచిన గత 10 ఏళ్లలో బాల్క సుమన్ 5 సంవత్సరాలు ఎంపీగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. నిజంగా బాల్క సుమన్ అభివృద్ధి చేసి ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో బహిరంగంగా తెలపాలని సవాల్ విసిరారు. ఈ సమావేశం ముఖ్యంగా నేను 1985 సంవత్సరం నుంచి దాదాపు 2004 దాకా కూడా 4 దఫాలుగా 20 సంవత్సరాలుగా ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా నేను పనిచేశాను. 4 సార్లు నన్ను ప్రజలు గెలిపించారంటే ఆనాడు నేను చేసిన కృషి, పట్టుదల, అభివృద్ధి, పేదవాళ్ళకు అండగా ఉండి చేసిన అభివృద్ధి వల్లే నేను 4 సార్లు గెలిచాను. మొన్న బాల్క సుమన్ గారు హైదరాబాద్ పార్టీలో మాట్లాడుతూ బోడ జనార్దన్ గారు కూడా చెన్నూరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, నేనే చేశానని చెప్పాడు. ఆయన మాటలు నేను ఖండిస్తూ ఉన్నా. నేను 4 సార్లు గెలిచాను, 20 సంవత్సరాలు పనిచేశానంటేనే నేను అభివృద్ధి చేస్తే నాకు ప్రజలు ఓటేశారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నేను చేసిన అభివృద్ధి పనులు ఒక్కొక్క రంగంలో ఏ విధంగా పనిచేసానో చెప్తాను.
దీనికి బాల్క సుమన్ మళ్ళీ జవాబు ఇవ్వాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అవినీతికి చోటు లేకుండా నేనే కాదు, ఆ రోజు నేను పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ప్రతి చిన్న కార్యకర్త నుంచి ఎవరు కూడా అవినీతి పాల్పడకుండా పేద ప్రజల కోసం, చెన్నూరు ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు మేము పనిచేశాము. ఈరోజు చెన్నూరులో కొత్త బస్ స్టాండ్ వచ్చిందంటే ఆ రోజు నేను కట్టించిన కొత్త బస్ స్టాండ్ చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ బస్ స్టాండ్ కట్టిన నిదర్శనం విన్నాను చూడండి, మీకు కళ్ళుంటే చూసి మాట్లాడమని తెలియజేస్తున్నాను. అదే కాకుండా అక్కడ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నూరులో బొగ్గు బావులు తీసుకుని వచ్చాను, బొగ్గు బావులు తవ్వించాను. దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుపోయేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డాం. ఎంత లేదన్నా కానీ ఒక 1000 క్వార్టర్స్ను కృష్ణపేట, ఎల్లకపేటను కట్టించేసి ఈనాడు ఇక్కడ అందించడం జరిగింది. నేను ఓడిపోయిన వెంటనే ఆ చెన్నూరు బొగ్గు బావులు బంధుపడ్డాయి. ఇదే కాకుండా ఈ ప్రాంతంతో ఇండస్ట్రీ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మిల్క్ ఇండస్ట్రీ పాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. పాల కేంద్రంతో అన్ని ప్రాంతాల్లో కూడా పాల కేంద్రాలు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఇచ్చాము, సైకిల్ ఇచ్చాము. పాల బిజినెస్ చాలా బ్రహ్మాండంగా అన్నాడు చేయడం జరిగింది. మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాతనే ఆ పాల కేంద్రం మూతపడదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఒక రంగమే కాకుండా ఈ ప్రాంతంలో విద్య లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ లేకుండా, పాఠశాలలు లేకుండా చిన్నాలు చదువుకొని చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ కట్టించిన ఘనత నాకే దక్కిందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్కూల్ బిల్డింగ్సే కాకుండా టీచర్స్ లేకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టీటీసీ పాస్ అయిన టీచర్స్ లేవు, బీఈడీ పాస్ అయిన టీచర్స్ లేకపోతే దాదాపు ఈ జిల్లాలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ జిల్లాగా ప్రకటించేసి దీంట్లో 10,000 మందికి ఉద్యోగాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 2,000 మందికి చెన్నూరు ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేస్తున్నాను. ఈ 2,000 మందికే కాకుండా చాలామంది ఒక 1,200 మంది దాకా వాళ్ళు టీటీసీ పాస్ కాలేదు, బీఈడీ పాస్ కాకపోతే వాళ్ళను ఇంటర్తో, డిగ్రీతో సెలెక్ట్ చేసి ఇన్ సర్వీస్ క్యాండిడేట్గా ట్రైనింగ్ పంపించేసి ఈ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ప్రతి గ్రామంలో కూడా విద్యను తీసుకుపోవడానికి ముందుకు ప్రయత్నం చేశాం. ప్రతి గ్రామంలో కూడా ఈనాడు వాటర్ సప్లై స్కీమ్స్ ఆర్డబ్ల్యూఎస్ తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కింద అన్ని గ్రామాల్లో ఇలా ఓఎస్ఆర్ ట్యాంక్స్ ఉన్నాయంటే అది నేను కట్టించిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా హౌసింగ్ దాదాపు నాకు ఉన్న 20 సంవత్సరంలో 1,00,000 పైకి మందికి పేదవాళ్లకు ఇల్లు కట్టించాను. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా అనేక ఆనాడు హెల్త్ స్కీమ్స్ ప్రతి మండల కేంద్రాలు కూడా ఈనాడు హాస్పిటల్ కట్టించేసి చేయడం జరిగింది. పిల్లల కోసం సోషల్ హాస్టల్స్, అదేవిధంగా రెసిడెన్స్ హాస్టల్ పెట్టేసి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇదన్నీ కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అంగన్వాడీ కేంద్రాలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ కింద 10th పాస్ అయినా 7th పాస్ అయినా కానీ మహిళల కోసం అంగన్వాడీ టీచర్స్, ఆయా అసిస్టెంట్ అంగన్వాడీ టీచర్స్ కూడా ఇచ్చేసి పవిత్ర వసంత పంచమి సందర్భంగా మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహిళా భక్తులచే ఆంజనేయ స్వామికి సామూహిక సింధూర అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణకాంత్ చార్యులు మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించే సరస్వతీదేవి మరియు ఆంజనేయ స్వామి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మహిళా భక్తులచే స్వామికి ఇష్టమైన సింధూరంచే అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు ఆంజనేయ స్వామికి పూజలు, సింధూర పూజలు నిర్వహించుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని ఈ వసంత పంచమి అంటేనే మనమంతా కూడా అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటాం. అందున ఈ వసంత పంచమి నాడు మన ఆంజనేయ స్వామి వారి జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్రంతో కూడినటువంటి వసంత పంచమి రావడం, అట్లాగే శుక్రవారం రావడం, ఇదంతా కూడా చాలా శుభప్రదమైనదిగా భావించి మన మందమరి పట్టణంలో ఉండేటువంటి మహిళా మాతలందరికీ కూడా మన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందించాలనే ఉద్దేశం చేత ఎట్లాగైతే మన హనుమంతుడు
సీతా అమ్మవారి యొక్క సౌభాగ్య వృద్ధి కొరకు, అట్లాగే మన రామచంద్రుడి యొక్క క్షేమం కొరకు అమ్మవారు కేవలం నుదుట సింధూరం ధరిస్తేనే ఆ యొక్క రాముడు చల్లగా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ ఆంజనేయ స్వామి కేవలం నుదుట ధరిస్తేనే చల్లగా ఉంటే నేను తనువునంతా కూడా ధరించుకుంటాను నా రాముడి కోసం అని చెప్పినటువంటి హనుమంతుడు అంటే సౌభాగ్య వృద్ధికారకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మన మందమరి పట్టణంలో ఉండేటువంటి మహిళా మాతలందరికీ కూడా అందించాలనే ఉద్దేశం చేత ఈ రోజున సామూహికంగా మహిళా మాతల చేత స్వామివారికి ప్రీతి అయినటువంటి సింధూర అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భక్తులందరూ కూడా మహిళలు చాలా చక్కగా సామూహికంగా చాలామంది పాల్గొంటున్నారు. వారందరికీ కూడా సాక్షాత్తుగా ఉన్నటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి అట్లాగే సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మన ప్రాంతం మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల మరియు ఆర్కే పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం నేర్చుకున్న చిన్నారులకు ఈరోజు పాఠశాలలో అడ్మిషన్లు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వసంత పంచమి ప్రాముఖ్యతను వివరించారు. విద్యా అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. అక్షరాభ్యాసం కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఒక క్రమశిక్షణటువంటి ఒక చదువు, విద్య, అదేవిధంగా పెద్దలను గౌరవించేటువంటి పాఠశాలలో చదివినటువంటి ఇదివరకు కూడా ఎన్నో సందర్భాలు ఏదైతే మొదటి నుంచి పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా నమస్కారం తెలుపు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఏదైతే పురోహితుడు కార్యక్రమంలో వారు కూడా ప్రతి వాళ్ళు చదువు నిమిత్తము ఏదైతే చదువు వచ్చారో, ఏదైతే సరస్వతి దేవుడి దగ్గర ఏదైతే పాఠాలు, పలకలు పాఠశాల ఉపాధ్యాయులు పెట్టించి కార్యక్రమానికి మంచి చదువు చదివి అందరూ తల్లిదండ్రులు అందరూ ఆరోగ్యంగా ఈ కార్యక్రమం చేస్తారు. ప్రతి ఒక్కరికి మందమరి పట్టణం బురదగూడెం త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్యదేవి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పిల్లల తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేయించిన ఆలయ చైర్మన్ సతీష్ భవానీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి బోడ జనార్దన్. చెన్నూరు పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బోడ జనార్దన్. మందమరిలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూర అర్చనలు చేసిన మహిళా భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.